దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులైన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని బలపరిచి ఆశీర్వదించునుగాక. కీర్తనలకు రాసిన పుస్తకము 4వ అధ్యాయము 1వ వచనం మనము అక్కడ గమనించినప్పుడు, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగు చేయవాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. దేవుడు ఈ వాక్యములో నుంచి మనతో మాట్లాడునుగాక. గమనించండి దేవుని బిడ్డలారా, ఈ రోజున మన నీతికి ఆధారం ఎవరు? నీ నీతికి నా నీతికి ఆధారం అనబడుతున్న వారు ఎవరో మనము గుర్తించాలి. ఇల్లు బలముగా ఉండటానికి కారణం ఏమిటి అంటే, దాని యొక్క పునాది ఎంత బలముగా ఉండాలో దాని చుట్టూ ఉన్న ప్రక్కల ఉన్న పరిస్థితులను బట్టి మనం నిర్ణయించవచ్చు. ఉదాహరణకు, రాతి నేల మీద కడితే ఒకలా, ఇటుక మీద కడితే మరొకలాగా ఉంటుంది. అలాగనే మన నీతి కూడా పునాది ఉండాలి. మన నీతి ఎంత చక్కగా ఉంటుందో అలాగా పునాది అంత బలముగా ఉండాలి. మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మనకు అర్థమవుతుంది మన చుట్టూ ఎలాంటి వారు ఉన్నారో, పాపము చేయడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో మనకు తెలుసు. కాబట్టి వాటిని తట్టుకోవటానికి మనం బలమైన పునాది కలిగి ఉండాలి. చాలామంది నీతికి ఆధారాలు మనము చూస్తే, కొంతమందికి రాకడ అంటే చాలా భయం. వీరు రాకడను గురించి సంబంధించినవి వినగానే వారు చాలా భయపడిపోతారు. పరిశుద్ధంగా ఉండాలి అని ప్రయత్నిస్తారు. కానీ పరిస్థితులు మామూలుగానే ఉన్నప్పుడు పాపములో పడిపోతారు, నిర్లక్ష్యంగా ఉంటారు, అశ్రద్ధగా ఉంటారు. మరొకరిని మనం చూసినట్లయితే తమ చుట్టూ ఉన్న విశ్వాసుల్ని, మన చుట్టూ ఉన్న విశ్వాసుల్ని లేక మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని వారిని చూసినప్పుడు వీరు కూడా మనం చూసినప్పుడు సహవాసానికి దూరమై భ్రష్టులైపోతూ ఉన్నారు. ఎవరు వీరు అంటే, తమ చుట్టూ ఉన్న విశ్వాసులు లేక మనుష్యులు లేక భక్తి కలిగిన వారు ఏమవుతున్నారంటే, సహవాసానికి దూరమైపోయి, సంఘ సహవాసానికి, అపోస్తుల యొక్క సహవాసానికి, సేవకుల యొక్క సహవాసానికి, దేవుని యొక్క సహవాసమునకు దూరమైపోయిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, వీరు భ్రష్టులైపోతూ ఉన్నారు. కనుక మన నీతికి ఆధారమైన వారు ఎవరో మనము గుర్తించాలి. మరొకరిని మనం గమనించినప్పుడు, వీరు వాక్యాన్ని బాగా వింటారు, బాగా చదువుతారు, తమ సామర్థ్యము మీద ఆధారపడి పరిశుద్ధముగా జీవించటానికి ప్రయత్నం చేస్తారు. వారి భక్తి మీద, వారి యొక్క జ్ఞానం మీద, వాక్యము నాకు బాగా తెలుసు అని, వాక్యము నేను బాగా చదవగలనని, వారంతటి వారి మీదే, వారి సామర్థ్యాన్ని బట్టి, వారి యొక్క తెలివితేటలను బట్టి, వారి యొక్క భక్తిని బట్టి వారి మీద వారికి ఆధారంగా ఉంటారు. నేను పరిశుద్ధంగా ఉంటున్నాను, పరిశుద్ధంగా ఉండటానికి నేను ప్రయత్నిస్తున్నాను అని
ప్రయత్నిస్తారు, కానీ అది అసాధ్యం. ఎందుకనంటే మత్తయి సువార్త 19వ అధ్యాయము 25-26 మనము చూసినప్పుడు అక్కడ మనకి తేటగా అర్థమవుతుంది. మనం ఎప్పుడైతే దేవునిని మన నీతికి ఆధారముగా ఎంచుకుంటామో, అనగా ఆయన మాట ప్రకారం జీవించటానికి ఆయన ఆత్మ సహాయం మనం తీసుకొని ఆ ఆత్మ సహాయము మీద ఆధారపడితే అప్పుడు మనము క్రీస్తు అనే బండ మీద కట్టబడి నిలిచిన వారమై ఉంటాము. మనకు మాత్రమే ఎటువంటి పరిస్థితులు ఎదురైనా, ఎలాంటి తుఫానులు ఎదురైనా, ఎలాంటి అలజడలు ఎదురైనా మనము మాత్రము పడిపోము, మన నీతిని కోల్పోము. ఎందుకు అంటే మన జీవితం యేసు మీద ఆధారపడి ఉన్నది కనుక. అందుకని మనం చూస్తున్న ఎఫెసీయులకు రాసిన పత్రికలో క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అది మన ఆధారం. మన ఆధారం ఎవరు? క్రీస్తే. మన ఆధారం ఎవరు? మన ప్రభు అయిన యేసు మీద మనం మన స్వనీతి మీద, మన భక్తి మీద, మన తెలివితేటల మీద ఆధారపడటం కాదు. మన నీతికి ఆధారమైన యేసు మీద ఆధారపడగలిగితే ఆయన సమస్తమును జయించినవాడు కనుక ఆయన మీద మనం ఆధారపడి మనము ఇదిగో ఆత్మీయ ఈ యాత్రలో సాగిపోయినట్లయితే ఏ పాపములో పడము, ఏ దుర్నీతిలో పడిపోము, ఏ అపవిత్రులముగా ఉండము, ఎలాంటి భ్రష్టులుగా మనము మారకుండా ఆ నిత్యమైన ఆ ప్రణాళిక చొప్పున మనము సిద్ధపడి ఇదిగో దేవుడు సిద్ధపరిచిన ఆ మహిమలో చేర్చబడతాం. కనుక మన నీతికి ఆధారము ఆయనే అని గుర్తించి మనము ఆయనకు అప్పగించుకొని ఆయన అడుగుజాడలను నడుస్తూ ఆయనకి మనము విధేయులమై బ్రతుకుదుముగాక. ఆ కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించి సిద్ధపరచునుగాక. ఆమేన్.